తిట్టిన నోరే పొగిడితే ఎలా ఉంటుందంటే ఆ కిక్కే వేరప్ప అంటాం చూడు. నిజంగా ఆ ఆనందమే వేరు. ఎవరైతే ఒకప్పుడు తిట్టి బండబూతులు తిట్టి విమర్శించింటారో వారే స్వయంగా వారి నోటితోనే పొగిడితే ఎంత ఆనందంగా ఉంటుంది అనేది ఇక్కడ ఎగ్జాంపుల్ మహాసేన రాజేష్ ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి మళ్ళీ పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి మళ్ళీ టీడీపీలోకి వచ్చి ఇవన్నీ చూసారు. ఈయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం మనం. అత్యంత శక్తివంతుడైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైసీపీ సోషల్ మీడియా మించిన టీం ఉందో మీరు వాళ్ళకంటే గట్టిగా మీరు ఫైట్ చేయగలుగుతారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు అయితే హీరో స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ 4% రిజర్వేషన్ నేను హామీ దాని జోలికి అవరోధం చూసుకోలేదు, ఒక హీరోయిక్ స్టేట్మెంట్. నిజంగా అంతకుముందు మేము అభిమానించిన జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉంటాడని అనుకున్నామో అలాగే చూసారా. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గురించి విమర్శలు చేశారో, ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని తిట్టారో, ఈరోజు అదే మహాసేన రాజేష్ తప్పు తెలుసుకున్నాడు. వైసీపీలో కమిట్మెంట్ ఎలా ఉంటుంది, చంద్రబాబు నాయుడు మాట ఇస్తే ఎలా ఉంటుంది, వాళ్ళు ఏ విధంగా మాట తప్పుతారు, ఏ విధంగా మోసం చేస్తారు అనడానికి ఇక్కడ మహాసేన రాజేష్. మీరు కావాలంటే మహాసేన రాజేష్ యూట్యూబ్లోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా విమర్శలు చేశారో మీరు ఒకసారి గమనించవచ్చు. అదే మహాసేన రాజేష్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి హీరో అంటున్నాడంటే తప్పు తెలుసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి కమిట్మెంట్ ఇస్తే ప్రాణం పోయినా తప్పడు అనేదానికి నిదర్శనం. ఇలాంటి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి, ఎన్నో చెప్పగలుగుతా. ఈరోజు నిజంగా జగన్మోహన్ రెడ్డిని చాలామంది విమర్శిస్తున్నారు. బాబాయిని గొడ్డలి అంటారు, అవంటారు. ఎవరు ఏం చెప్పినా పులివెందల్లో ఉన్న ప్రజలకు నిజం తెలుసు. పులివెందల్లో ప్రజలు నిజంగా జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తి అయితే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి. జగన్మోహన్ రెడ్డిని అసలు డిపాజిట్లు కూడా రాకుండా చేయాలి. ప్రజలకు తెలుసు ఏది జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఏది నిజం, ఏం అబద్ధం అనేది. ఎంతసేపు నేను మీడియాలో గొడ్డలి చిన్నాయను చంపినారు, అవి చంపినారు, ఇవి చంపినారంటే సిబిఐ ఎంక్వైరీ వేశారు. సిబిఐ ఎవరి చేతిలో ఉందండి? కేంద్రం చేతిలో కాదా? ఆ కేంద్రం ఈరోజు ఎవరితో పొత్తు కలిసింది? బీజేపీ పొత్తు కలిసిందే తెలుగుదేశం పార్టీతోనే కదా, జనసేనతోనే కదా. నాకు బీజేపీ పెద్దలతో నాకు చాలా అవినాభావ సంబంధాలు ఉన్నాయి, అమిత్ షా నేను ఎంత చెప్తే అంత అని పవన్ కళ్యాణ్ అంటుంటారు కదా. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి కనుక నిజంగా మర్డర్ కేసులు ఉంటే ఈరోజు సిబిఐ ఎంక్వైరీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉంది కాబట్టి సిబిఐ కూడా వీళ్ళ కింద పనిచేస్తుందని ఎన్నోసార్లు మీరే అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు కూడా అన్నారు. మరి ఆ సిబిఐతో నిజంగా జగన్మోహన్ రెడ్డి ఉంటే నిగ్గు తేల్చాల్సిన పరిస్థితి ఎవరి దగ్గర ఉందండి? బీజేపీ వాళ్ళ వల్లే కదా, సిబిఐ కదా నిగ్గు తేల్చాల్సింది. ప్రజలు ప్రతిదీ గమనిస్తారు. ఇంకా ఈ ల్యాండ్ టైటిలింగ్లో అయితే ఇంకా ఎబ్బాబ్బాబ్బా చెప్పాలి, మీ భూమి అంతా దోచేస్తాడు జగన్మోహన్. అయ్యా మామూలుగా ఉన్న 5 ఎకరాలు 10 ఎకరాల భూమి మనం చేసుకోలేకున్నాం. జగన్మోహన్ రెడ్డికి ఉన్న 100ల ఆస్తి వాళ్ళ నాన్న సంపాదించిండేదే ఆయనకు అక్కర్లేదు. వాస్తవంగా చెప్తే ఇద్దరు కూతుర్లే డబ్బు కోసము భూమి ఏం చేస్తారు? భూమి ప్రభుత్వ భూములే చాలా ఉన్నాయి. ప్రభుత్వ భూములకు ఏ ఊర్లన్నా చూసుకోండి ఎంత ఉన్నాయో చూడండి. అమ్మాలనుకుంటే ప్రభుత్వ భూములు అమ్మి ప్రజా సంక్షేమం చేయొచ్చు కదా. అది కాదు కదా. ల్యాండ్ టైటింగ్లో కూడా ఊరికే అబద్ధాలు. నిజంగా చెప్తున్నా, అసలు అబద్ధాలు చెప్పడానికి కూడా మనసు ఉండాలండి. ఏదన్నా కానీ నిజం మాట్లాడే ధైర్యం కూడా ఉండాలి మనిషికి. ఈరోజు కళ్యాణదుర్గంలో తలారి రంగయ్య లాంటి వ్యక్తిని గెలిపించకపోతే ప్రజాస్వామ్యం ఓడిపోయిందని అనుకోవాలి. నేనైతే తలారి రంగయ్య గారు అత్యధిక మెజారిటీతో గెలుస్తారని ఏపీ 39 టీవీలో సర్వేలో తేలింది. ఖచ్చితంగా ప్రజాస్వామ్యం గెలుస్తుంది, ఖచ్చితంగా గెలిచి తీరుతుంది అనేది గంటాపదంగా చెప్తున్నా. అందులో అమిలినేని సురేంద్రబాబు ఎన్ని కోట్లు గుమ్మరించినా చివరికి ప్రజాస్వామ్యమే గెలుస్తుంది, మంచే గెలుస్తుంది. మొదట ఏదైనా కానీ విలన్ ఎక్కువ ఫోర్సింగ్ ఉంటుంది, విలన్ ఎక్కువ ఇది ఉంటుంది, కానీ చివరికి హీరోనే గెలుస్తారనేది సినిమాల్లోనూ చూసాం, భారతంలోనూ చూసాం. ఎన్నో ఇతిహాసాలు చెప్తున్నాయి, ఎన్నో గ్రంథాలు చెప్తున్నాయి. ఎప్పటికైనా మంచి గెలిచి తీరాల్సిందే.